గత 20 ఏళ్లుగా ప్రపంచం ఆసియా వైపు చూస్తే వాళ్ళకు ఒకే ఒక దేశం గుర్తొచ్చేది, అది చైనా. ప్రపంచంలో ఏ వస్తువు తయారవ్వాలన్నా అది చైనాలోనే తయారవ్వాలి అనే రేంజ్ లో వాళ్ళు ఎదిగారు. అందుకే చైనాని ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఎత్తైన భవనాలు, పొడవైన వంతెనలు, లోతైన సొరంగాలు, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వెస్ట్ దేశాలను కూడా చైనా దాటేసింది. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు చైనా మీద ఆధారపడడం తగ్గించుకోవాలనుకున్నాయి. దీన్నే చైనా +1 స్ట్రాటజీ అంటారు. అంటే చైనాలో ఫ్యాక్టరీ ఉన్న సేఫ్టీ కోసం మరో దేశంలో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి అని. దీని గురించి మనందరికీ తెలుసు. సో చైనాకి ఆల్టర్నేట్ గా ఆ లెవెల్లో ప్రొడక్షన్ చేసిచ్చే ఇంకొక దేశం ఏదైనా ఉంది అంటే ముందుగా వియత్నాం, ఆ తర్వాత తైవాన్, ఈ 2 దేశాలే గుర్తొస్తాయి. ఎందుకంటే వియత్నాం ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ లో దూసుకెళ్తుంటే తైవాన్ చిప్ మేకింగ్ లో కింగ్ లా ఉంది. ఈ 2 దేశాలకు ఒక అడ్వాంటేజ్ ఉంది, అదే సముద్ర తీర ప్రాంతం. సముద్రం పక్కనే ఉంటే ఎగుమతులు చేయడం ఈజీ. కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఒక కొత్త పేరు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్లేస్ కి సముద్రం లేదు. ముంబై లాగా పోర్ట్స్ లేవు, చెన్నై లాగా కోస్టల్ సిటీ కాదు. ఇది సముద్రానికి దాదాపు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రాష్ట్రం. ఒకప్పుడు దీన్ని అందరూ వెనుకబడిన రాష్ట్రం అని పిలిచేవారు. అదే మన ఉత్తరప్రదేశ్. 24 కోట్ల జనాభా ఉన్న యూపీ ఇప్పుడు వరల్డ్స్ ఫ్యాక్టరీగా మారడానికి శరవేగంగా అడుగులు వేస్తుంది. శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ఇక్కడే పెట్టింది. ఆసియాలోనే అతిపెద్ద కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడే రాబోతుంది. ప్రపంచ ప్రసిద్ధ కార్పెట్లు, బ్రాస్ వస్తువులు ఇక్కడ నుండి వెళ్తున్నాయి. అసలు ఒకప్పుడు క్రైమ్ కి, పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న యూపీ ఇప్పుడు ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎలా మారింది? దీని వెనుకున్న అసలు కథ ఏంటి? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా పనిచేశాయి? ఈ పూర్తి వివరాలను ఈ రోజు మన వీడియోలో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. అసలు యూపీ అంటే మనకి ఏం గుర్తొచ్చేది? ఒక 10 ఏళ్ల క్రితం వరకు యూపీని బీమారు రాష్ట్రాల్లో ఒకటిగా చూసేవారు. అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఇండియా డెవలప్మెంట్ ని వెనక్కి లాగుతున్నాయి అనే ఒక ముద్ర ఉండేది. ముఖ్యంగా యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది పెద్ద జోక్ గా ఉండేది. ఒక బిజినెస్ పెట్టాలంటే లోకల్ గ్యాంగ్స్ కి కమిషన్ ఇవ్వాలి. కిడ్నాప్లు, గొడవలు, స్ట్రైక్స్ ఇవన్నీ కామన్. ఇన్వెస్టర్లు యూపీ వైపు చూడాలంటేనే భయపడేవారు. 2012లో యూపీ బడ్జెట్ కేవలం 2 లక్షల కోట్లు. 20 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రానికి ఇది చాలా తక్కువ. కానీ 2017లో ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన ఫస్ట్ టార్గెట్ చేసింది క్రైమ్ ని. కొన్ని నెలల్లోనే గట్టి చర్యలు తీసుకున్నాడు. గ్యాంగ్స్టర్లను ఎక్కడికక్కడ లేపేశాడు. ఎప్పుడైతే రౌడీజం తగ్గిందో వ్యాపారులు ధైర్యంగా షాపులు ఓపెన్ చేసుకున్నారు. చిన్న చిన్న బిజినెస్లు పుంజుకున్నాయి. ఇది చూసి పెద్ద కంపెనీలకు కూడా నమ్మకం వచ్చింది. ఓకే, ఇప్పుడు యూపీలో బిజినెస్ చేయడం అనేది సేఫ్ అని ఫీల్ అయ్యారు. సో దాని రిజల్ట్ ఏంటంటే 2017లో ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో యూపీ 14వ స్థానంలో ఉండేది. కేవలం 3 ఏళ్లలో అంటే 2020 నాటికి అది 2వ స్థానానికి వెళ్ళింది. స్టేట్ బడ్జెట్ 2 లక్షల కోట్ల నుండి 8 లక్షల కోట్లకు పెరిగింది. ఇండియాలో 7వ అతిపెద్ద ఎకానమీగా ఉన్న యూపీ ఇప్పుడు 2వ అతిపెద్ద ఎకానమీగా మారింది. దేశ జీడిపిలో ఇప్పుడు యూపీ వాటా 9.2%. ఇది చాలా దేశాల జీడిపి కంటే ఎక్కువ. చాలా మంది అనుకుంటారు యూపీ ఇప్పుడు సడన్ గా డెవలప్ అవుతుందని. కానీ నిజం చెప్పాలంటే యూపీకి మ్యానుఫ్యాక్చరింగ్ చరిత్ర 100 ఏళ్ల క్రితం నాటిది. కాకపోతే దానికి సరైన సపోర్ట్ దొరకలేదంతే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 2018లో ఒక అద్భుతమైన స్కీమ్ ని తెచ్చింది. అదే ODOP అంటే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్. ఒక జిల్లా ఒక ఉత్పత్తి. యూపీలో ఉన్న 75 జిల్లాల్లో ఒక్కో జిల్లాకి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఎగ్జాంపుల్ కి మొరాదాబాద్, ఇక్కడ దాదాపు 400 ఏళ్లుగా ఇత్తడి వస్తువులు చేస్తున్నారు. దీన్ని బ్రాస్ సిటీ అంటారు. ఇక్కడి నుండి దీపాలు, విగ్రహాలు, డెకరేటివ్ ఐటమ్స్ అమెరికా, యూరోప్ లోని పెద్ద పెద్ద కోటలకు, ఇళ్లకు వెళ్తాయి. ఒక్క ఈ సిటీ నుండే 1000 కోట్ల ఎగుమతులు జరుగుతాయి. అండ్ మీరట్, ఇక్కడ 90,000 మంది కార్మికులు కేవలం స్పోర్ట్స్ గూడ్స్ తయారు చేస్తారు. ఇండియాలో తయారయ్యే క్రికెట్ బ్యాట్లు, బ్యాట్స్, బ్యాడ్మింటన్ రాకెట్లలో 60% ఇక్కడే తయారవుతాయి. 1500 ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి. ఇవి 100 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాయి. అండ్ వారణాసి, ఇక్కడ 22 లక్షల మంది చేనేత కార్మికులున్నారు. వీళ్ళు చేత్తో చేసే లగ్జరీ కార్పెట్స్ కి ప్రపంచవ్యాప్తంగా పిచ్చ డిమాండ్ ఉంది. ఇవి జర్మనీ, UK, USA లోని వైట్ హౌస్ లాంటి భవనాల్లో కూడా కనిపిస్తాయి. అలాగే బనారస్ పట్టు చీరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ ఆగ్రా, ఇక్కడ 10,000 లెదర్ యూనిట్లున్నాయి. షూస్, బ్యాగులు, బెల్టులు ఇక్కడే తయారవుతాయి. ఇలాంటి మైక్రో ఇండస్ట్రీస్ ఎప్పటి నుండో ఉన్నాయి. కానీ ఇవన్నీ లోకల్ గానే ఉండిపోయేవి. ప్రభుత్వం ODOP స్కీమ్ ద్వారా వీటికి బ్రాండింగ్, మార్కెటింగ్, క్వాలిటీ చెకింగ్ లో హెల్ప్ చేశాయి. దీనివల్ల గత 6 ఏళ్లలో యూపీ ఎగుమతులు 88,000 కోట్ల నుండి 1,55,000 కోట్లకు డబల్ అయ్యాయి. ఇప్పుడు మనం మోడర్న్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. మీ చేతిలో ఉన్న ఫోన్ ని ఒక్కసారి చూడండి. అది శాంసంగ్, షామీ, ఒప్పో, వివో ఏ బ్రాండ్ అయినా సరే అది యూపీలోని నోయిడాలో తయారయ్యి ఉండే ఛాన్స్ ఎక్కువ. శాంసంగ్ కంపెనీ ఈ పొటెన్షియల్ ని చాలా ముందే పసిగట్టింది. 1996లోనే వాళ్ళు నోయిడాలో
టీవీలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫోన్లు కూడా యాడ్ చేశారు. 2018లో ప్రధాని మోడీ మరియు దక్షిణ కొరియా ప్రెసిడెంట్ కలిసి నోయిడాలో వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ఒక్క ఫ్యాక్టరీ సంవత్సరానికి 12 కోట్ల ఫోన్లను తయారు చేస్తుంది. ఇండియాలో తయారయ్యే మొత్తం ఫోన్లలో 40% యూపీ నుండే వస్తున్నాయి. కేవలం శాంసంగ్ మాత్రమే కాదు, ఎల్జీ, షామీ, వివో, ఒప్పో, లావా అన్ని ఇక్కడ నుండే ఉన్నాయి. వీళ్ళు కేవలం ఫోన్లను అసెంబ్లీ చేయడం మాత్రమే కాదు, వాటి పార్ట్స్ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. బ్యాటరీలు, డిస్ప్లే, స్క్రీన్లు, ఛార్జింగ్ కేబుల్స్ ఇలా అన్ని లోకల్ గా తయారవుతున్నాయి. దీనివల్ల టెక్ జైంట్స్ కూడా యూపీ వైపు చూస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు నోయిడాలో ఆఫీసులు పెట్టాయి. శాంసంగ్ అయితే ఇక్కడ 2 R&D సెంటర్లు కూడా ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా వాడే ఫోన్ల సాఫ్ట్వేర్ ని ఇక్కడే డిజైన్ చేస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా ఉంది. నేను ముందే చెప్పినట్టు వియత్నాం లేదా చైనాకి సముద్ర తీరం ఉంది. వాళ్ళు వస్తువులను తయారు చేసి షిప్ లో ఈజీగా పంపించేస్తారు. కానీ యూపీ అనేది ల్యాండ్ లాక్డ్ రాష్ట్రం. సముద్రానికి 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి తయారైన వస్తువులను ఎలా పంపాలి అనేది వాళ్ళకున్న ప్రాబ్లం. దీనికి యూపీ ప్రభుత్వం 2 మాస్టర్ ప్లాన్స్ వేసింది. ఒకటి ఎయిర్ కార్గో. సముద్రం లేకపోతే ఏంటి, ఆకాశం ఉందిగా. గ్రేటర్ నోయిడా దగ్గర జేవార్ ఎయిర్పోర్ట్ ని కడుతున్నారు. ఈ సంవత్సరమే ఇది ఓపెన్ అవ్వబోతుంది. ఇది కేవలం ప్యాసింజర్ల కోసం కాదు, ఇది ఒక మ్యాసివ్ కార్గో హబ్. షిప్ లో సరుకు పంపిస్తే వారాలు పడుతుంది. కానీ జేవార్ ఎయిర్పోర్ట్ నుండి విమానంలో పంపిస్తే 48 గంటల్లో ప్రపంచంలో ఎక్కడికైనా చేరిపోతుంది. అయితే ఫ్లైట్ లో పంపిస్తే ఖర్చు ఎక్కువ కదా. అందుకే యూపీ ప్రభుత్వం హై వాల్యూ ప్రొడక్ట్స్ మీదనే ఫోకస్ చేస్తుంది. అంటే స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఖరీదైన హ్యాండీక్రాఫ్ట్స్, వీటికి షిప్పింగ్ కాస్ట్ ని తట్టుకునే కెపాసిటీ ఉంది. ఉత్తరప్రదేశ్ ను ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ప్రదేశ్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే యమునా ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, గంగా ఎక్స్ప్రెస్ వే, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ఇలా రాష్ట్రం నలుమూలలా ఉన్న రోడ్లని కలిపేశారు. ఒకప్పుడు ఒక చోటు నుండి మరో చోటికి సరుకు వెళ్లాలంటే రోజులు పట్టేది. ఇప్పుడు గంటల్లో వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది తగ్గిపోయింది. అంతేకాకుండా సింగిల్ విండో సిస్టమ్ ని కూడా తీసుకొచ్చారు. ఒకప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలంటే 10 ఆఫీసుల చుట్టూ తిరగాలి, లంచాలు ఇవ్వాలి. కానీ మన తెలంగాణలో కేసీఆర్ పెట్టిన రూల్ లాగానే ఇప్పుడు ఒక ఆఫీస్, ఒక అప్లికేషన్, ఒక వారం అనే రూల్ పెట్టారు. దీనివల్ల బిజినెస్ చేయడం అనేది ఈజీ అయింది. ఫ్యాక్టరీలు తొందరగా ఓపెన్ అవుతున్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సాధారణంగా డిఫెన్స్ ఫ్యాక్టరీలు అన్ని బెంగళూరు లేదా హైదరాబాద్ చుట్టూ ఉంటాయి. కానీ యూపీ ఇప్పుడు ఒక డిఫెన్స్ హబ్ గా మారుతుంది. లక్నోలో బ్రహ్మోస్ మిసైల్స్ తయారవుతున్నాయి. కాన్పూర్ లో అదానీ గ్రూప్స్ 1500 కోట్ల పెట్టుబడితో ఏషియాలోనే అతిపెద్ద అమ్యునేషన్ ఫ్యాక్టరీని పెట్టింది. అలీగఢ్, ఝాన్సీ, చిత్రకూట్ లో డిఫెన్స్ నోట్స్ కడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొబైల్ ఫ్యాక్టరీకి ఏం కావాలో డిఫెన్స్ ఫ్యాక్టరీ కూడా అదే కావాలి. అంటే క్లీన్ రూమ్స్, స్కిల్డ్ వర్కర్స్, క్వాలిటీ స్టాండర్డ్స్. సో మొబైల్స్ వల్ల వచ్చిన ఎకో సిస్టమ్ డిఫెన్స్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇంత డెవలప్మెంట్ ఉన్నా సరే యూపీ ముందు ఒక పెద్ద సవాల్ కూడా ఉంది. ప్రజెంట్ యూపీ ఒక అసెంబుల్ హబ్ గా మాత్రమే ఉంది. అంటే చైనా నుండో, తైవాన్ నుండో పార్ట్స్ తెచ్చి ఇక్కడ బిగించి ఫోన్ తయారు చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ లో ఓకే. కానీ వియత్నాం ఇప్పుడు అసెంబుల్ ని దాటేసి పార్ట్స్ ని కూడా తయారు చేసే స్టేజ్ కి వెళ్లిపోయింది. యూపీ కూడా అదే చేయాలి. అందుకే 59,000 కోట్లతో ఒక కొత్త ప్లాన్ ని అనౌన్స్ చేశారు. డిస్ప్లేలు, కెమెరాలు, చిప్స్ ఇక్కడే తయారవ్వాలి అనేది టార్గెట్. అయితే చిప్స్ తయారు చేయడం అంత ఈజీ కాదు. దానికి సెమీ కండక్టర్స్ నాలెడ్జ్ ఉన్న స్కిల్డ్ వర్కర్స్ కావాలి. యూపీలో లేబర్ ఎక్కువ, కానీ ఇలాంటి హైటెక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు తక్కువ. కాబట్టి యూపీ ఇలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడం మీద ఇప్పుడు దృష్టి పెట్టాలి. అంటే ఎడ్యుకేషన్ ని ఇంకా పుష్ చేయాలి, ఇంకా ప్రమోట్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం యమునా ఎక్స్ప్రెస్ వే అథారిటీ జేవార్ ఎయిర్పోర్ట్ పక్కనే ఒక ఎలక్ట్రానిక్ సిటీని ప్లాన్ చేస్తుంది. ఇందులో ఒక పక్క డిస్ప్లే యూనిట్, పక్కనే కెమెరా యూనిట్, దాని పక్కనే కేబుల్ యూనిట్, ఇలా అన్ని 50 కిలోమీటర్ల లోపే ఉండేలా క్లస్టర్స్ ని డిజైన్ చేస్తున్నారు. చివరిగా యూపీ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం దాని జనాభా. వియత్నాం లేదా తైవాన్లకు లేని అడ్వాంటేజ్ ఇది. యూపీ జనాభా 24 కోట్లు. ఇది బ్రెజిల్ కంటే ఎక్కువ, నైజీరియా కంటే ఎక్కువ, పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువనే. వియత్నాం ఒక వస్తువుని తయారు చేస్తే దాన్ని అమ్మడానికి వేరే దేశం మీద ఆధారపడాలి. కానీ యూపీ ఒక వస్తువుని తయారు చేస్తే దాన్ని అమ్మడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. పక్కనే ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, బెంగళూరు ఉంది. భారతీయులు ప్రతి సంవత్సరం 15 కోట్ల స్మార్ట్ ఫోన్లు కొంటారు. 2030 నాటికి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ మార్కెట్ గా మారబోతుంది. సో కంపెనీలు యూపీకి ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ కేవలం చీప్ లేబర్ దొరకడమే కాదు, ఇక్కడే ఒక హ్యూజ్ మార్కెట్ కూడా ఉంది. మేక్ ఇన్ ఇండియా, ఫర్ ఇండియా అండ్ ఫర్ ద వరల్డ్. ఈ స్ట్రాటజీని వియత్నాం ఎప్పటికీ కాపీ కొట్టలేదు. రీసెంట్ గా జరిగిన ఇండియా యూకే ట్రేడ్ డీల్ వల్ల 99% ఇండియన్ వస్తువులు ట్యాక్స్ లేకుండా బ్రిటన్ కు వెళ్తాయి. అండ్ ఈ డీల్ వల్ల రాబోయే 15 ఏళ్లలో $100 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. ఇవన్నీ యూపీకి ప్లస్ పాయింట్స్. 2030 నాటికి యూపీ వియత్నాం కి మించి అవుతుంది.
అంతేకాదు ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ హిస్టరీలోనే ఇదొక అతిపెద్ద కంబ్యాక్ స్టోరీ కూడా అవుతుంది. ఒకప్పుడు నేరాలకు అడ్డాగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఫ్యాక్టరీగా మారుతుంది. సో మీరేమంటారు? యూపీ నిజంగానే చైనాని వెనక్కి నెట్టి నెక్స్ట్ గ్లోబల్ ఫ్యాక్టరీ అవుతుందా, లేక ఇంకా ఏమైనా సవాళ్లున్నాయా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జియోపొలిటికల్ అండ్ హిస్టరీ, ఎకనామిక్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.